బ్లాక్ మనీని వైట్ గా మార్చే స్కెచ్, అక్రమంగా కూడగట్టిన కోట్లాది రూపాయలు మూడో కంటికి తెలియకుండా మార్చేసే ప్లాన్. పెద్ద నోట్ల రద్దుతో ప్రధానమంత్రి మోదీ షాకింగ్ నిర్ణయం తీసుకుంటే ఆ కాస్త టైంలోనూ ముసద్దిలాల్ జ్యువెలర్స్ మాస్టర్ ప్లాన్ వేసింది. రాత్రికి రాత్రే నకిలీ బిల్లులు సృష్టించింది. అక్షరాల 110 కోట్ల రూపాయలను వైట్ మనీగా బ్యాంకుల్లో జమ చేసింది. అయితే ముసద్ది వేసిన మాస్టర్ ప్లాన్ బెడిసి కొట్టింది. మొత్తం మోసం బయటపడింది. పెద్ద నోట్ల రద్దు సమయంలో ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన సిస్టర్ కంపెనీలైన ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బిలియన్ ప్రైవేట్ లిమిటెడ్లను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడింది. రాత్రికి రాత్రే కోట్ల విలువైన బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రసీదులు సృష్టించి బోగస్ రసీదులు, ఆధార్ కార్డుల నకళ్లను వాటికి జత చేసింది. మొత్తంగా అప్పటికప్పుడు 110 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు సృష్టించింది. ఇక ముసద్దిలాల్ జ్యువెలర్స్ పై ఈడీ సోదాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. కృష్ణ, ఓవర్ టు యు. లక్ష్మి, ముసద్దిలాల్ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన అనంతరం దాదాపు 82 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. ఈ గతంలో ఏదైతే 2016 వ్యవహారంలో నోట్ల మార్పిడి అనేది, నోట్ల రద్దు, ఆ తర్వాత కొత్త నోట్ల ప్రవేశం, ఈ నేపథ్యంలోనే దాదాపు ముసద్దిలాల్కి సంబంధించిన 110 కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లధనంగా మార్చి, అంటే 5,200 నకిలీ బిల్లులు తయారు చేసి కస్టమర్లు వాటిని బంగారం కొనుగోలు చేసినట్టు వాటికి సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు కూడా అన్ని ఫేక్ ఆధార్ కార్డు వివరాలు, డాక్యుమెంట్లను సొంతంగా తయారు చేసుకుని దాదాపు 110 కోట్లను నల్లధనంగా మార్చాడు. ఆ నల్లధనం తెల్లధనంగా మార్చి ఆ తర్వాత ఎస్బీఐ, పంజాగుట్టలో ఉన్న ఎస్బీఐ, ఆ తర్వాత జూబ్లీస్లో ఉన్న యాక్సిస్ బ్యాంకులో డబ్బుని జమ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అప్పట్లో ఈ వ్యవహారం అంతా పెద్ద దుమారం మోగిన తర్వాత సిసిఎస్ పోలీసులు ఈ కైలాష్ గుప్తా, ఆ తర్వాత నితిన్, ఆ తర్వాత నిఖిల్ గుప్తాలను అరెస్ట్ చేసి జైలు కూడా పంపారు. మనీ లాండరింగ్ పాల్పడిన అతనికి సంబంధించిన అంచనలు మరో 5గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఈ కేసు దర్యాప్తు వ్యవహారానికి సంబంధించి సాగిస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విభాగానికి సంబంధించిన అధికారులు కూడా ఇది కేవలం 110 కోట్లకు సంబంధించిన నల్లధనమేనా, ఇంకా పెద్ద మొత్తంలో ఉందా, కేవలం నోట్ల మార్పిడి వ్యవహారానికి సంబంధించి బయటపడినప్పుడు 110 కోట్ల నల్లధనం ఉన్నప్పుడు అంతకుముందు జీరో బిల్లింగ్ విధానంలో ఎన్ని కోట్లు కూడా పెట్టాడు. అసలు ఈ ఏదైతే ఈ ముసద్దిలాల్కి సంబంధించిన సంస్థ మొట్టమొదటిసారిగా ఎన్ని లక్షలతో ప్రారంభమైంది, అనంతకాలంలో వీళ్ళు ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించారు, దేశ విదేశాల్లో వీరికి సంబంధించిన పెట్టుబడులు కానీ ఇతర వేరే బినామీ కంపెనీల వీళ్ళ పార్ట్నర్షిప్ల వ్యవహారం, విదేశాల్లో ఉన్న వీరి ఆస్తుల వ్యవహారాలు ఏంటి అన్న విషయం పైన కూడా ఈడీ అధికారులు కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం వీరికి సంబంధించి ఏవైతే ఆస్తులు ఉంటాయో వాటిని ఈ కంపెనీ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఆర్థిక లావాదేవీల వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకొని మిగతా వాటిని ఆస్తులన్నింటినీ కూడా అక్రమంగా సంపాదించిన తర్వాత వాటిని అటాచ్ చేయాలని చెప్పేసి ఈడీ భావిస్తుంది. ఇందులో భాగంగానే అటు ఒక పక్కన సిసిఎస్ అధికారులు ఎప్పుడైతే వీరిని అరెస్ట్ చేసిన తర్వాత 110 కోట్ల రూపాయల యాక్సిస్ ఎస్బీఐ బ్యాంకులో వేసిన వాటిని అకౌంట్లను ఫ్రీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఈడీ అధికారులు 82 కోట్ల రూపాయల విలువ చేసే బంగారాన్ని కూడా సీజ్ చేశారు. సో మనం ఇక్కడ చూడొచ్చు, పంజాగుట్టలో ఉన్న ఈ ముసద్దిలాల్ జ్యువెలర్స్ నిత్యం కస్టమర్లతో కిటకిటలాడిపోయేది. అలాంటి ప్రస్తుతం ఈడీ అధికారులు ఇక్కడ ముసద్దిలాల్కి సంబంధించిన జ్యువెలరీ ప్రైవేట్ లిమిటెడ్, ఆ తర్వాత ముసద్దిలాల్ జెమ్స్ అండ్ డైమండ్స్, ఆ తర్వాత వైష్ణవికి సంబంధించిన వైష్ణవి లిమిటెడ్ కంపెనీ, ఈ కంపెనీలే కాకుండా ఇంకా బాలాజీ, అష్టలక్ష్మి డైమండ్స్, వీటన్నిటి వ్యవహారాలకు సంబంధించి బినామీ కంపెనీలన్నీ ఈరోజు మూతపడే పరిస్థితి ఏర్పడింది. సో ఈడీ అధికారులు వీటన్నిటిలో ఉన్న బంగారాన్ని అంతా తమ స్వాధీనం చేసుకోవడమే కాకుండా వాటికి సరైన లెక్కపత్రాలు కూడా లేవు. ఎక్కడి నుంచి బంగారం వస్తుంది, కొనుగోలు చేసింది చూపించిన దాంట్లో కొంత ఉంది, కానీ అమ్ముకున్న దాంట్లో చూసుకుంటే చాలా ఎక్కువగా కనపడుతుంది. అంటే సుమారు 1 కిలో బంగారం కనుక కొనుగోలు చేసినట్లు లెక్కలు కనుక చూపిస్తే దాన్ని అడ్డం పెట్టుకొని దాదాపు 10 కిలోలకు పైగానే, అంటే 10 కిలోలకు పైగానే అమ్మకాలు సాగిస్తుంది. సో అక్రమంగా వచ్చిన ఈ బంగారాన్ని ఎక్కడ అమ్మారు, వాటికి సంబంధించిన డబ్బు ఎక్కడ ఉంది అన్న కోణంలో కూడా ఈడీ అధికారులు కూడా దర్యాప్తు సాగిస్తున్నారు. అంతేకాకుండా ఈడీ అధికారులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అతనికి ఉన్న ఆదాయ వ్యవహారాన్ని కూడా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఒక లేఖ రాయబోతున్నారు. ఈ ఏదైతే కైలాష్ గుప్తా కానీ నితిన్, ఆ తర్వాత నిఖిల్ గుప్తా వ్యవహారాలకు సంబంధించి
బినామీ కంపెనీలు బినామీ పెట్టుబడులు ఏవైతే వాడు ఏదైతే స్వాధీనం చేసుకున్నారో ఆ డాక్యుమెంట్లను కూడా అవసరమైతే ఐటీ అధికారులకు కూడా తాము అందించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరుగుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.